అందరికీ నమస్కారం. మీరు దీన్ని ఖచ్చితంగా అనుభవించే ఉంటారు. యుద్ధభూమిలా లేకపోయినా సరే ఒకానొక క్షణంలో 2 దారులు మీ ముందుంటాయి. కానీ ఏ ఒక్క దారి కూడా సరైనదిగా అనిపించదు. బహుశా మీరు అప్పుడే కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కావచ్చు. 2 రకాల కెరియర్ ఆప్షన్స్ చూసి అయోమయంలో ఉండొచ్చు. లేదా నిద్రలేని రాత్రుల తర్వాత మంత్లీ బిల్స్ లెక్క పెట్టుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉద్యోగాన్ని మానేయాలా వద్దా అని ఆలోచించేవాళ్లు కావచ్చు. ఇలాంటి కన్ఫ్యూజింగ్ క్షణంలో మనసు తికమక పడుతుంది, శరీరం అలసిపోతుంది, ఏ పని చెయ్యలేనట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి కన్ఫ్యూజనే ఒకప్పుడు పాండవ మధ్యముడు గొప్ప ధనుర్ధారి అయిన అర్జునుణ్ణి కూడా ఆవరించింది. కురుక్షేత్రంలో కురుపాండవుల సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి, శంఖారావాలు మోగాయి. కాని యుద్ధం మొదలవ్వడానికి సరిగ్గా కొన్ని క్షణాల ముందు అర్జునుడు తన ధనస్సుని కింద పెట్టి రథంలో కూర్చుండిపోతాడు. భగవద్గీతలోని మొదటి అధ్యాయం అతని మాటలను ఇలా వివరిస్తుంది. నా అవయవాలు సడలిపోతున్నాయి, నా నోరు ఎండిపోతుంది, నా శరీరం వణికిపోతుంది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఎప్పుడూ వెనక్కి తగ్గని ఒక యోధుడు ఇప్పుడు తన సారథి స్నేహితుడైన కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. నా సొంత బంధువులను చంపడం ధర్మం ఎలా అవుతుంది? యుద్ధాన్ని వదిలిపెట్టి భిక్షాటనతో జీవించడం విజయం కంటే పవిత్రంగా ఉంటుందేమోనని అతను గట్టిగా అనుమానిస్తున్నాడు. అతను అడిగిన ప్రశ్నలు చూస్తే నేను యుద్ధం చెయ్యాలా వద్దా, నా డ్యూటీ నన్ను విడిపిస్తుందా లేక కట్టడి చేస్తుందా, ఇవి శతాబ్దాల తరబడి మన మనసుల్లో వచ్చే ప్రశ్నల్లానే ఉన్నాయి కదా. కృష్ణుడి సమాధానం మిగతా 17 అధ్యాయాల్లో ఉంది. కానీ అదొక మోటివేషనల్ స్పీచ్ కాదు, నిర్ణయం తీసుకోవడానికి ఒక పూర్తి ఆర్కిటెక్చర్. కన్ఫ్యూజన్ అనే చిక్కుబడ్డ తాడును పదునైన కత్తితో కోసినట్టుగా అర్థం చేసుకుంటే క్లారిటీనిచ్చే 5 ఇంటర్ రిలేటెడ్ ప్రిన్సిపల్స్. ఇవి అర్థం చేసుకోవడానికి కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడి మనోస్థితి అంటే మెంటల్ స్టేట్ ఎలా ఉంది అనే ప్రశ్న నుంచి మొదలు పెట్టాలి. అర్జునుడి ఆ స్థితిని భగవద్గీతలో విషాదమని అంటారు. అది ఒకేసారి పనిచేసిన 4 ఇంటర్నల్ ఎనర్జీస్ వల్ల పుట్టిన బాధ. మొదట అటాచ్మెంట్, మమకారం. ఎదురుగా ఉన్న సైన్యంలోని వాళ్ళు గుర్తు తెలియని శత్రువులు కారు, వాళ్ళు గురువులు, బంధువులు, చిన్నప్పటి నుంచి తోడున్న వాళ్ళు. ఎమోషన్స్ డ్యూటీని కమ్మేసినప్పుడు అతను నష్టం తప్ప ఇంకేమీ చూడలేదు. రెండోది డిల్యూజన్, భ్రమ. మనసు తనకు ఇష్టమైన వాటికి అటాచ్ అవ్వడం వల్ల అది రియాలిటీని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం చేసే కర్మలు అంటే యాక్షన్స్ కంటే గొప్పదైతే అసలు యుద్ధం ఎందుకు చెయ్యాలి అని అర్జునుడు కృష్ణుణ్ణి అడగడం మొదలుపెట్టాడు. అతని లాజిక్ తప్పుగా అనిపిస్తుంది, ఎందుకంటే అది క్లారిటీ లేని ఆధారాలపై డిపెండ్ అయ్యింది. మూడోది ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్, పర్యవసానాల భయం. అతను తన వ్యక్తిగత నేరం గురించే కాకుండా సమాజం కూలిపోవడం, వితంతువులు ఏర్పడటం, నైతిక విలువలు నాశనమవ్వడం, క్షమించరాని పాపం ఇలాంటివన్నీ ఊహించుకుంటాడు. అప్పటికింకా జరగని వాటి గురించి ఊహించుకున్న భారం అతన్ని రథంలో కూలబడేట్టు చేస్తుంది. చివరిగా ఔటర్ రోల్కి ఇన్నర్ ఫీలింగ్కి మధ్య ఏర్పడ్డ ఘర్షణ. ఒక క్షత్రియుడిగా అతను ధర్మాన్ని రక్షించాలి, కాని ఒక కుటుంబంలో వ్యక్తిగా అతను రక్తపాతాన్ని చూసి వెనకడుగు వేస్తాడు. ఈ ధర్మాల ఘర్షణ అతని సంకల్పాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. ఈ 4 శక్తులు కలిసి ఒక గొప్ప యోధుణ్ణి వణుకుతున్న సాధారణ వ్యక్తిగా మార్చేశాయి. పైపైన మాటలు గట్టిగా అనిపించిన కన్ఫ్యూజన్ అనే చిక్కుముడలను విప్పలేవు. కాబట్టి కృష్ణుడు చాలా లోతైన స్థాయిలో 5 సూత్రాల సమాధానమిస్తాడు. 1. స్వధర్మం. కృష్ణుడు చాలా తేలికైన ఈ సూత్రంతో మొదలు పెడతాడు. ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన సేవ చేయడానికి రూపొందించబడింది. పరధర్మాన్ని అంటే ఇతరుల మార్గాన్ని నువ్వు ఎంత గొప్పగా అనుసరించినా దానికంటే లోపాలతో ఉన్న స్వధర్మాన్ని అంటే నీ సొంత మార్గాన్ని అనుసరించడమే చాలా ఉత్తమం అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఈ సలహాను కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ సందర్భం బట్టి చూస్తే ఇది ఇతరుల ప్రోగ్రెస్ని చూసి మనం అసూయ పడకుండా ఉండటానికి ఒక గొప్ప సాధనం. సింపుల్గా చెప్పాలంటే మీ న్యాచురల్ బిహేవియర్కి తగ్గట్టుగా మీ కర్తవ్యాన్ని అనుసరించండి. ఇతరులను చూసి వాళ్లల్లా అవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. అంటే మీరే గమనించండి, చెట్టెక్కడానికి ప్రయత్నించే చేప కష్టపడుతుంది. ఈత కొట్టమని బలవంతం చేస్తే డేగ త్వరగా మునిగిపోతుంది. మీకు అలసటతో పాటు ఆనందాన్ని కూడా ఇచ్చే పనులను గమనించండి. కష్టమైన విషయాలు నేర్చుకోవడం, పజిల్ సాల్వ్ చేయడం, కలీగ్స్తో వచ్చే ఇష్యూస్ టాకిల్ చేయడం, ఇలా మీ నేచర్ ఎటువంటిదో అది గుర్తించండి. మీ న్యాచురల్ ఫ్లోలో మీరు ముందుకు వెళ్లడం వల్ల మెంటల్ టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది.
భగవద్గీత పూర్తయ్యాక అర్జునుడు తాను అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాన్ని రక్షించే వాడినని గుర్తించినప్పుడు మొదట్లో భారంగా అనిపించిన అదే ధనస్సు అతని చేతిలో తేలికైనట్టు అనిపించింది. 2. కర్మయోగ. ఇక్కడ కృష్ణుడు కర్మలు అంటే యాక్షన్స్ లో దాగి ఉన్న సంకెళ్లను తీసేస్తాడు. దాని పేరే ఫలితంపై మమకారం అంటే అటాచ్మెంట్. మీకు కర్మ చేసే హక్కు మాత్రమే ఉంది, దాని ఫలితంపై కాదు. అలాగని ఏమీ చేయకుండా ఉండమని కృష్ణుడు చెప్పట్లేదు. అయ్యో ఫ్యూచర్ ఏమైపోతుందో అనే ఆందోళన లేకుండా కృషి చెయ్యమని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ కి మీలో ఉన్న శక్తి అంతా ధారపోసి ఒక కంటెంట్ తయారు చేసి దాన్ని ఎక్కడైనా పోస్ట్ చేశాక రిజల్ట్ డాష్ బోర్డ్ లో లైక్స్ లేదా పే చెక్ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తాయి అని ఆరాట పడకుండా ఆలోచన వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనిని పూజగా భావించడం, ఫలితాన్ని వదిలేయడం, సాధారణ పనులు కూడా మీ బిగ్గర్ గోల్లో ఒక భాగం అనే ఆలోచనలు మొదలవుతాయి. ఈరోజు ఒక్కసారి ఇలా చేయడానికి ప్రయత్నించండి. ఒక పని సెలెక్ట్ చేసి ఒక క్వాలిటీ టార్గెట్ పెట్టుకోండి. నేను దీన్ని ఒక సమర్పణ అంటే ఆఫరింగ్ లా చూస్తున్నాను అని మనసులో చెప్పుకోండి. ఆ తర్వాత పని పూర్తి చేయగానే దానికి సంబంధించిన వాళ్ళు నన్ను పొగుడుతారా లేదా తిట్టుకుంటారా అనే సెల్ఫ్ టాక్ లేకుండా ముందుకు సాగిపోండి. ఇలాంటి చిన్నపాటి అనుభవమే అర్జునుడికి తన ధనస్సుని తిరిగి ఎత్తడానికి అవసరమైన స్వేచ్ఛనిచ్చింది. అందులో పూర్తి ఫోకస్తో పాటు జీరో ఆందోళన ఉంది. 3. జ్ఞానయోగ. ఇక్కడ కృష్ణుడు మరణం గురించి అర్జునుడు పడే బాధను పరిష్కరిస్తాడు. ఒక వ్యక్తి పాత బట్టలను విడిచిపెట్టి కొత్త వాటిని ధరించినట్టుగా శరీరాన్ని ధరించే ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త దాంట్లోకి ప్రవేశిస్తుంది. మన గుర్తింపు అంటే ఐడెంటిటీ మరణించే ఆ శరీరం కాదని, శాశ్వతమైన ఆత్మ అని అర్థం చేసుకున్నప్పుడు భయం దానంతట అదే పోతుంది. అయితే మనకు జరిగే నష్టం తలుచుకుని అప్పుడు కూడా బాధపడతాం, కానీ ఆ బాధ అలాగే ఉండిపోదు. మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పని మీద అంటే స్టడీస్, ఆఫీస్ వర్క్, బెటర్ ఆపర్చునిటీ అని ఉన్న ఊరిని వదిలేసి మరో ప్లేస్కి వెళ్ళే ఉంటారు కదా. ఆ రోజులు గుర్తు చేసుకోండి. స్నేహితులు, జ్ఞాపకాలు, ఇష్టాలు ఇలా ఏదో ఒకటి దూరం అవుతాయి, కానీ ఏదో ఒక ముఖ్యమైనది మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. అలా మార్పు లేకుండా ఉండేదాన్నే భగవద్గీతలో ఆత్మ అని అంటారు. 3 నిమిషాలు ప్రశాంతంగా టెంపరరీ అనే కాన్సెప్ట్ గురించి ఆలోచించండి. మన శ్వాస వస్తుంది, పోతుంది, ఉద్యోగాలు వస్తాయి, పోతాయి. ఈ క్షణం మనసులో ఉన్న ఆలోచన కూడా కాసేపటికి మాయమవుతుంది. అంతెందుకు, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కలిగే ఒపీనియన్ కూడా కొంత సమయానికి వెళ్ళిపోతుంది. కానీ ఆ మార్పుల వెనుకున్న సాక్షి మాత్రం స్థిరంగా ఉంటాడు. ఆ సాక్షి ఎవరు అని తెలుసుకునే పని ఆందోళనకు వ్యతిరేకంగా ఏర్పడే ఒక కవచమవుతుంది అనే విషయాన్ని ఈ కాన్సెప్ట్ చెప్తుంది. సింపుల్ గా చెప్పాలంటే జీవితంలో అన్నీ టెంపరరీ, దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 4. భక్తి యోగ. కర్మ, జ్ఞానం ఈ రెండు మన ఫోకస్ కి క్లారిటీ ఇస్తే కృష్ణుడు ఒక మార్గాన్ని మాత్రం మరింత ఉన్నతమని చెప్తాడు. అదే భక్తి. నీ మనసుని నాపై నిలుపు, నాకు అంకితమవ్వు, సందేహం లేకుండా నువ్వు నన్ను చేరతావు అని చెప్తాడు. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. అర్జునుడు కన్నీళ్లు తుడుచుకొని తన విల్లు పైకెత్తాడు. అతను వేసే ప్రతి బాణంతో తన మనసులో స్నేహితుడైన కృష్ణుడి పేరు తలుచుకుంటున్నాడు. అప్పుడు నా గెలుపు, నా ఓటమి అని అహంకారం చెప్పే మాటలకు అక్కడ చోటుండదు. జరుగుతున్నదంతా కృష్ణుడి జగన్నాటకంలో ఒక భాగమే అనుకుంటే మనసులో ఉన్న అహం చచ్చిపోతుంది. ఈ పద్ధతిని మనం కూడా వాడచ్చు. ఎలాగంటే ప్రతిరోజు మీరు చేసే పనిని మీరు నమ్మే భగవంతుడికి అర్పించండి. ఆ భగవత్ స్వరూపం ఎవరనేది మీ ఇష్టం. మీరు చేసే ప్రతి పనిని భగవంతుడికిచ్చే నైవేద్యంగా అంటే ఒక ఆఫరింగ్ లా భావించినప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు కష్టాలు కూడా తేలికగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ పోరాటంలో భగవంతుడు కూడా మీతో ఉన్నాడని మీకు అనిపిస్తుంది. 5. బుద్ధి యోగ. చివరగా కృష్ణుడు మన తెలివి అనే కత్తిని పదును పెడతాడు. నిర్ణయం తీసుకోగలిగే వాళ్ళ మనసు ఒకే లక్ష్యం మీద ఉంటుంది. నిర్ణయం తీసుకోలేని వాళ్ళ ఆలోచనలు ఎన్నో కొమ్మలుగా చీలిపోతాయి అని అర్జునుడికి చెప్తాడు. మన తెలివికి మనం శిక్షణ ఇస్తే ఏది తాత్కాలికమైన కోరిక, ఏది శాశ్వతమైన ప్రశాంతతను ఇస్తుందో అది గుర్తిస్తుంది. క్రేవింగ్స్ లో ఒక స్వీట్ తినేయడం, కోపంలో ఒక ఈమెయిల్ పంపించడం ఇలాంటివి చేసే ముందు ఒక్క క్షణం ఆగండి. దానివల్ల జరిగే నిజమైన నష్టం గురించి ఆలోచించండి. అలా చేసిన ప్రతిసారి మీ తెలివి పదునెక్కుతుంది. మనసుకి మెచ్యూరిటీ వస్తే అది ఎలా ఉంటుందో కృష్ణుడు ఇలా వివరించాడు. గాలి లేని చోట పెట్టిన దీపం వెలుగు కదలకుండా నిలకడగా ఉంటుంది. అలాగే యోగి మనసు కూడా భగవంతుడి మీద స్థిరంగా కదలకుండా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ ఎప్పుడు చిన్నగానే మొదలవుతుంది.
మీకు ఏదైనా తినాలని, చెయ్యాలని బలమైన కోరిక పుట్టినప్పుడు దానికి ఒక పేరు పెట్టండి. అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఇది కొద్దిసేపు సుఖాన్ని ఇస్తుందా? అయితే షార్ట్ టర్మ్ ప్లెజర్. దీనివల్ల చాలా కాలం నష్టం వస్తుందా? అయితే లాంగ్ టర్మ్ కాస్ట్. దీనివల్ల చాలా కాలం మేలు జరుగుతుందా? అయితే లాంగ్ టర్మ్ బెనిఫిట్. దీనికి కాస్త కష్టపడాలా? అయితే బ్రీఫ్ స్ట్రెయిన్. ఇలా దానికి పేరు పెట్టడం వల్ల ఆ కోరిక మిమ్మల్ని ముందుకు నడిపించే డ్రైవర్ సీట్ నుంచి దిగిపోయి మీరు అదుపు చేసే ప్యాసింజర్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. నెలలు గడిచేసరికి చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్స్ పోయి మనసు సూటిగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇది చిన్న విషయాలకే కాదు, జీవితాన్ని మార్చే పెద్ద నిర్ణయాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కృష్ణుడు చెప్పిందంతా విన్నాక అర్జునుడు అతనికి నమస్కరించి ఇలా అంటాడు, నా భ్రమ పోయింది. నీ దయ వల్ల నాకు అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు నేను స్థిరంగా ఉన్నాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అర్జునుడి మాటలు ఇలా ఉన్నా కూడా అతని చుట్టూరా ఏమీ మారలేదు. యుద్ధభేరీలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. గాలిలో దుమ్ము ఇంకా వీస్తూనే ఉంది. అతను ఇష్టపడే వాళ్ళు ఇంకా శత్రువుల వైపే నిలబడి ఉన్నారు. కాని అర్జునుడు చూసే విధానం మాత్రం మారింది. అతని కళ్ళు తెరుచుకున్నాయి. గందరగోళం పట్టు వదిలేసింది. లక్ష్యం మనసులో బలంగా నాటుకుంది. ఇక్కడ కృష్ణుడు యుద్ధభూమిని మార్చలేదు, ఆ యుద్ధభూమిని చూస్తున్న అర్జునుడి మనసుని మార్చాడు. భగవద్గీతలోని అసలైన రహస్యం ఇదే. నిజమైన స్పష్టత అంటే క్లారిటీ అనేది బయట కాదు, మన లోపల జరిగే మార్పు. మీరు పరిస్థితులను చూసే పద్ధతిని మార్చుకోండి. అప్పుడు నిన్నటి వరకు అసాధ్యమనిపించిన చోటే మీరు ధైర్యంగా నిలబడి పని చేయగలిగే ప్రదేశం అవుతుంది. ఇప్పుడు దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ ముందు కొన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ కెరియర్ అనే కాదు, మీకు నచ్చిన ఏ విషయమైనా అనుకోవచ్చు. కానీ దానికి ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండాలి. మొదట స్వధర్మంతో మొదలు పెట్టండి. ఎవరో చెప్పారని కాకుండా మీకు ఏది బాగా వచ్చో, ఆ పని మీకు న్యాచురల్గా అనిపిస్తుందో దాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత కర్మయోగ పాటించండి. మీ శక్తికి తగ్గ పని చేయండి. కానీ దానివల్ల వచ్చే పొగడ్తలు లేదా సేఫ్టీ వీటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడు మీ జ్ఞానాన్ని వాడండి. ఈ రోజుల్లో ఆటోమేషన్ బాగా ఎక్కువ అవుతుండడం గమనించే ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. తర్వాత భక్తిని జోడించండి. మీరు చేసే పనిని ఒక మంచి ఆశయానికి అంకితం చేయండి. ఈ పని నాకే కాదు 10 మందికి ఉపయోగపడాలి అని మనసులో అనుకోండి. చివరగా బుద్ధిని ఉపయోగించండి. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఈ పని వల్ల లాంగ్ టర్మ్లో నాకు మనశ్శాంతి ఉంటుందా లేకపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటే అనవసరమైన భయాలు, ఊహలు అన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ ఆ పని మీ మనశ్శాంతికి అడ్డొచ్చేదనిపిస్తే ఈ పద్ధతిని మరో ఆప్షన్తో మళ్ళీ మొదలు పెట్టండి. సో ఈ 5 సూత్రాలు ఒక చక్రానికి ఉండే చువ్వల్లా పనిచేస్తాయి. మీ యుద్ధభూమి ఏదైనా సరే, అది మీ ఆఫీస్ పాలిటిక్స్ కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, ఆఖరికి మీరు చేసే ఒక ఆన్లైన్ ఆర్డర్ కూడా కావచ్చు. ఈ పద్ధతి మిమ్మల్ని బలంగా ముందుకు నడిపిస్తుంది. చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి, ధైర్యం అనేది మీకు వేరే వాళ్ళు ఇవ్వలేరు. కానీ ఈ పోరాటంలో మీరు ఒంటరి కాదు. భగవద్గీత మీకొక తోడులా ఉంటుంది. అది మీకు దారి చూపిస్తుంది. ఎలాగంటే మీ అసలు స్వరూపం ఏంటో గుర్తు చేస్తుంది. ఫలితాల గురించి ఆశ వదులుకోమంటుంది. మీ మనసులో భక్తిని నింపుతుంది. మీ తెలివిని పదును పెడుతుంది. ఎప్పుడైనా ఏం చెయ్యాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా చేయడానికి భయపడుతున్నప్పుడు అర్జునుని గుర్తు చేసుకోండి. మీ జీవితమే ఒక కురుక్షేత్రం అనుకోండి. అప్పుడు మీ లోపల నుంచి కృష్ణుడు లేచి నిలబడు, ధైర్యంగా ముందుకు అడుగు వేయి, నేను దారి చూపిస్తాను అని నెమ్మదిగా చెప్పడం వినండి. ఆ మాట విని పని మొదలు పెట్టండి. ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి. అలా చేసే కొద్దీ మీ కన్ఫ్యూజన్స్ నెమ్మదిగా తగ్గిపోతాయి. అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఒకప్పుడు చిక్కుముడిలా ఉన్న దారే మీకు ఒక మామూలు రోడ్డులా కనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇంకేదైనా టాపిక్ మీద మీరు వీడియో చూడాలనుకుంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ముఖ్యంగా ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్లకు వెంటనే షేర్ చేసేయండి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.